ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద కేంద్రం ఇచ్చిన 275 కోట్లను వైసీపీ ప్రభుత్వం వినియోగించలేకపోయిందని అసెంబ్లీ మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్ నసీర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. తద్వారా నిధులను మురిగిపోవటమే కాక కొత్తగా కేంద్రం నుంచి నిధులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మళ్లీ నిధులు రప్పిస్తున్నట్లు తెలిపారు. 1000 కోట్ల రూపాయల పనులకు కొత్త ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. వాటిలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి భవనాలు, నంద్యాలలో వసతి గృహం లాంటివి ఉన్నాయని వివరించారు. వచ్చే నెల నుంచి ప్రాంతీయ సమీక్షలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 20 నెలల కాలంలో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధితో పాటు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. సంవత్సరాల తరబడి ఆ మసీదులు నిర్మించి వాళ్ళలో అనేక రకాలుగా కార్యక్రమాలు, చర్చిలు కానీ మసీదులు కానీ వాటిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం మీద ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలన్నింటినీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలనేటువంటి ఆలోచనని ప్రభుత్వ దృష్టికి కూడా సిఫార్సు చేయడం జరుగుతూ ఉంది. ముస్లిం మైనారిటీ మహిళలకు ఒక పెద్ద పీట వేయాలనేటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా 20 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది.